కాంతారా మూవీ రివ్యూ చూస్తే సినిమా రిషబ్ శెట్టి డైరెక్షన్ కానీ ఈవెన్ స్క్రీన్ ప్లే వెరీ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాలంటే అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తారు రేటింగ్. కల్చర్ కానీ ఇండియన్ కల్చర్ సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్తున్నా. ముఖ్యంగా రిషబ్ శెట్టి యాక్టింగ్ అనేది అల్టిమేట్. స్టార్టింగ్ చూస్తే దైవశక్తిని ఎలా అయినా వశపరుచుకోవాలని రాజు ఇంకా దుష్ట శక్తులు చూస్తే దానిని ఎలా మన రిషబ్ శెట్టి హీరో ఎలా అడ్డుకుంటాడు అనేది ఒక స్టోరీ. దాంతోపాటు ఫస్ట్ హాఫ్లో చూస్తే చాలా వండర్ఫుల్. యాక్చువల్గా స్క్రీన్ ప్లే చూస్తే యాక్టింగ్ అండ్ రాజు గారు మొదట ఏమవుతుందంటే రాజు నాన్న కాంచారా అనే ఒక కుగ్రామం విలేజ్ లాంటిది ఒక తెగకు సంబంధించింది ఉంటుంది. రాజు ఏం చేస్తాడంటే ఎట్లా అయినా కాంతారాలో ఉండే దైవ బలాన్ని వశపరుచుకోవాలని చూస్తాడు. ముఖ్యంగా ఈ కాంతార ప్రజలు ఏం చేస్తారంటే శివుడిని ఆరాధిస్తారు. శివుడికి రక్షణగా పులి ఉంటుంది, నరసింహుడు ఉంటాడు. కాంతారకి రక్షణగా అందరూ ఏంటనుకుంటారంటే బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే హీరోయిన్ని చాలా చక్కగా చూపించారు బొమ్మాదర్స్. ఇంకా రిషబ్ శెట్టి యాక్టింగ్ చూస్తే వండర్ఫుల్ అని చెప్పొచ్చు. వీళ్ళ గ్రాఫిక్స్ అయినా అడవిలో కొన్ని ఫైట్ సీన్ చూస్తే యాక్చువల్గా పులితో ఒక ఫైట్ ఉంటుంది. ఆ పులితో ఫైట్ ఉండేటప్పుడు రిషబ్ శెట్టిని పులి అలాగా అడవిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే ఒక భూతాలకి సపోర్ట్ చేసే వాళ్ళు తెగని మనవాడు అలాగలాగా వెళ్తుంటే భూత శక్తి బంధించి ఈ కాంతార ప్రజలపైన ప్రయోగిస్తూ ఉంటే ఇలాగా వెళ్తూనే ఉంటే పులి దారి చూపిస్తున్న ఆ దుష్ట శక్తిని కోతిల్లో బంధిస్తారు. ఆ కోతిల్లో బంధించడం వల్ల ఏమవుతుందంటే వన్ బై వన్ ఈ కాంతార ప్రజలందరూ తర్వాత జంతువులు కానీ వన్ బై వన్ చనిపోతూ ఉంటాయి. అలా వెళ్తున్నప్పుడు పులి తీసుకువెళ్తున్న దారిలోకి వెళ్తున్నప్పుడు మంత్రగాళ్ళు కోతులతో ఒక భీకరమైన యుద్ధం లాంటిదే జరుగుతుంది. ఆ సీన్ అనేది అల్టిమేట్. పులితో సీన్ హీరో అండ్ పులి భూమంటుంది రెండు కలిపి అది ఒక హైలైట్. ఎందుకంటే పులి అనేది రిషబ్ శెట్టికి రక్షణగా ఉంటుంది. ఆ పులిని చిన్నప్పుడు కాపాడింది కూడా రిషబ్ శెట్టిని కాపాడింది ఆ పులి మాత్రమే. మరొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఇంకా చూస్తే హీరోయిన్ అనేది ఒక మంత్రగత్తె అనేది ప్రతి ఒక్కరు షాక్. అది ఒక షాక్లో గురించాలి. రాజుకి 2 కొడుకులు ఉంటారు. ఒకడు మూర్ఖుడు, ఇంకొకటి ఆడపిల్ల.
ఈ ఆడపిల్ల పుట్టేటప్పుడు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఉండకపోతే రాజు ఏం చేస్తాడంటే ఈ మంత్రగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెంచడానికి ఇచ్చేస్తారు. ఇచ్చిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూతురికి మంత్రాల్లో అంత ఆరితేరి చేసి కాళ్ళు లేని చేతులు లేని అమ్మాయికి కాళ్ళు కూడా వస్తాయి. అది గ్రేట్. మంత్రశక్తులతో తాంత్రిక విద్యతో ఇది చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా చూస్తే ఈ సినిమాలో మన హీరో యాక్చువల్గా కాంతార నుంచి పాంగ్రాకి రాజ్యానికి రాజువాడు కాబట్టి పాంగ్రా రాజ్యానికి వెళ్తారు. యువరాణి దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే యువరాణి గ్రహిస్తుంది రిషబ్ శెట్టి అనేవాడు ఈ తెగకి నాయకుడు అని గ్రహిస్తుంది. ట్రాప్ చేస్తుంది ఈ హీరోయిన్. మన రిషబ్ శెట్టిని ట్రాప్ చేసి హీరో గోళ్ళు తీసుకుంటుంది, జుట్టు తీసుకుంటుంది తాంత్రిక విద్య ఉపయోగించుకోవడానికి. తర్వాత వీడు కొడుకు అనేవాడు ఒక మూర్ఖుడు. వాడేం చేస్తాడు అంటే ఈ కాంతార ప్రజలు అంటే రిషబ్ శెట్టి ఒకసారి అవమానిస్తే దానిని దృష్టిలో పెట్టుకుని కొడుకు కాంతారాకి వెళ్ళి ఈ తెగ ప్రజలు రిషబ్ శెట్టి సపోర్టర్స్ అందరినీ చంపేస్తాడు. 1 by 1 మారణ హోమం సృష్టించేస్తాడు. ఆ సృష్టించేటప్పుడు రిషబ్ శెట్టికి అమ్మవారు పూనకం లగించే సీన్. అది ఎట్లా ఉంటుందంటే సీన్ ఇలాగా ప్రతి ఒక్కడికి వెంట్రుకలు నిక్కబొడుస్తాయి, అంత సీన్ ఉంటుంది. స్క్రీన్ సీన్ ఫ్రమ్ ద మూవీ స్టార్స్. ఇంకా ఏం చెప్పాలి అంటే ఆ సినిమాలో ముఖ్యంగా హీరో చాలా చక్కగా స్క్రీన్ ప్లే కానీ యాక్టింగ్ కానీ ఇరగదీశాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ అలా అవుతుంటుంది. అది అవుతుంది. తర్వాత ఇంటర్వెల్ నుంచి అంత మెల్లమెల్లగా ఈ తమ్ముడు చనిపోగానే అంటే ఈ అమ్మాయి తాలుగా చనిపోగానే రాజు మధ్యలో యువరాణి అంటే మంత్రగత్తె ఆవిడ రిషబ్ శెట్టితో సంప్రదింపులు జరపడానికి కాంతారాకి వెళ్తుంది. సెకండ్ హాఫ్లో వెళ్తునేటప్పుడు ఏమవుతుందంటే రిషబ్ శెట్టి యాక్చువల్గా ఒప్పుకోడు. ఇది నాకు నువ్వు రావాల్సిన అవసరం లేదు అంటే ఇది సేమ్ కాంతారా 1లో కూడా సేమ్ టు సేమ్ సీన్. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. దానికి దీనికి సేమ్ సీన్ ఉంటుంది. సీక్వెల్ కాంతారా 1 ఎలాగో ఇప్పుడు చాప్టర్ 1 కూడా అట్లనే ఉంటుంది. అలా నడుస్తూ ఉంటాయి. తర్వాత ఈ మంత్రగత్తె అంటే హీరోయిన్, ఈ హీరోయిన్ తండ్రికి ప్లాన్ ఇస్తుంటుంది. ఈ దేవుడు కాంతారా దగ్గర ఉండే దైవాన్ని వాళ్ళ రాజ్యంలో ప్రతిష్ఠిస్తే దైవాన్ని వశపరుచుకుంటారు వాళ్ళు. మంత్రగత్తెలు వీళ్ళందరితో సాయంతో వశపరుచుకొని ఒక 2 రోజులు మంత్రాలు పూజలు అన్నీ చేసి అష్టదిగ్బంధం చేసి అప్పుడు
కాంతారా పైన దాడికి సిద్ధమవుతారు. కానీ హీరో ఏం చేస్తారంటే చక్కగా వెరీ యాక్టివ్ ముందే గ్రహించి వాళ్ళపైన దాడికి సిద్ధం చేస్తారు. ఫైట్ అవుతూ రాజ్యం పైన దండెత్తడానికి సెకండ్ హాఫ్లో హీరో వెళ్తాడు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ వండర్ఫుల్ సీన్. ఫైటింగ్ ఎలా ఉంటుందంటే మావలస్గా ఉంటుంది. తర్వాత కామెడీ చూస్తే వెరీ గుడ్ కామెడీ, ఫన్నీ ఆల్సో, చాలా చక్కగా తీశాడు డైరెక్టర్. అండ్ విఎఫ్ఎక్స్ ఆల్సో వెరీ వండర్ఫుల్, గ్రేట్ విఎఫ్ఎక్స్. ఇంకా చూస్తే సినిమాలో మెయిన్గా చూడాల్సిందే హీరోయిన్ అనేది సేమ్ ఒకే డ్రెస్తో చాలా చక్కగా విలన్గా అండ్ మంచిగా హీరోయిన్ షీస్ గాట్ బ్యూటిఫుల్ ఆల్సో. అండ్ వారు అలా అవుతూ ఉంటే వీళ్ళని చేయించడం, విలన్లోకి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ తాతని ప్రవేశపెట్టి తర్వాత మధ్యలో హీరోకి ఒక నాన్న కాంతారాన్ని రక్షించే, దైవ బలాన్ని రక్షించే ఒక మాంత్రికుడు ఉంటాడు. దైవానికి సపోర్ట్గా ఉండే మాంత్రికుడు ప్రతి దాంట్లో దారి చూపిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు మన హీరోని. అలాగా వెళ్తూ ఉంటే హీరోని అలాగ ఒక అడవిలో సీక్రెట్గా ఉండే ప్రదేశం ఎవ్వరికి తెలియదు. దాంట్లో మన హీరో గారు చక్కగా 1 by 1 అలా వెళ్తాడు. మ్యాక్సిమం వెళ్ళి అండర్ గ్రౌండ్లో ఉంటుంది, పైనుంచి కిందకి దిగితే ఆ అండర్ గ్రౌండ్లోకి ఇలాగ దిగుతాడు హీరో. దిగితే అప్పుడు ఏమవుతుందంటే అలాగ వెళ్తూ ఉంటే ఆ గంగ దారి చూపిస్తూ ఉంటుంది. కొండల మధ్యలో అలాగ వెళ్తూ ఉంటే సడన్గా శివలింగం ఉంటుంది అక్కడ. ఆ శివలింగానికి రక్షకుడు నరసింహస్వామి. అది వండర్ఫుల్ నరసింహ అవతారంతో 5 minutes ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో నరసింహమూర్తికి మన హీరోకి ఫైట్ చాలా చక్కగా తీశాడు సినిమా. సూపర్ అన్బిలీవబుల్ ఫైట్. అండ్ అలా ఫైట్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే అలాగ ఫైట్ అవుతుంది. అలా ఫైట్ అవుతున్నప్పుడు హీరో శివలింగం దగ్గర శివుడు ఎలా ఉంటాడో అలా దగ్గర మహాబలి ఇలా పెట్టి మంచి దేవుడు. అప్పుడు నరసింహమూర్తి నమస్కరిస్తాడు. దేవుడు అనేవాడు మన హీరోలోనికి దూరుతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఫైట్ పులి అండ్ మన హీరో ఇద్దరు వెళ్ళి ఈ రాజు పైన అండ్ ఈ మంత్రగత్తె పైన దాడి చేస్తారు. యాక్చువల్గా ఆడవాళ్ళని సంహరించడం అనేది శివుడికి ఇష్టం ఉండదు. కాబట్టి మన హీరో ఆడ అవతారంలో వస్తాడు. అది అన్బిలీవబుల్. చంపేస్తారు హీరోయిన్ని. ఫసక్. వడమేబీ సినిమా అనేది బ్లాక్ బాస్టర్ హిట్. వాచ్ 2 to 3 times also with family. Great movie.
Yeah, please enjoy the movie.